ఆహా పరంధామ, ముక్కోటి దేవతలకే లభించని దివ్య దర్శనము నాకు లభించదు. నీ జన్మదిన మహోత్సవం నాడు రుక్మిణి సత్యభామాది అష్టమహిషులు నిన్ను ఆరాధిస్తూ అలంకరించే దృశ్య సందర్శనము అనర్ఘం, అద్భుతం. మహర్షి, మీ దర్శనము మాకు మరింత వేడుక. జన్మదినము నాడు విచ్చేసిన మహర్షులు ఏమి నైవేద్యము పెడతారు అని భామామణులు ఎదురు చూచుతున్నారు. కృష్ణ, భార్యలెదుట నా పరువు తీయటకు కాకపోతే నీ స్తోమతకు తగ్గ నైవేద్యమును తీసుకురాగల సమర్థుడిన ఆయన ఫలము పుష్పము తోయము అన్నారని ఇదిగో ఈ చిన్ని కానుక నీకు సమర్పించుకొనుచున్నాను. మునివరుల కానుక సామాన్యమైనది కాదు. ఈ ఫలము ఎటువంటి ప్రతిఫలమును కోరనున్నదో. కృష్ణ కృష్ణ, లోకము నన్ను కలహభోజనునిగా ముద్ర వేసినది. అంత మాత్రమున నేను ఏమి చేసినను అందులో ఏదో అంతరార్థం ఉన్నదనట భావ్యమా? ఏమి లేదు, నిన్ను ఎంతో గాఢముగా ప్రేమించే వారు ఇంతమంది ఉన్నారు కదా, వీరిలో నీకతి ప్రియమైన వారికి ఫలం అందజేసిన మీ భోజనము షడ్రసోపేతము అవునా మునీంద్ర? నారాయణ, అట్లయినా నాథునికి నన్ను మించిన ప్రియురాలే లేదు. అమరలోకము జయించి పారిజాత వృక్షము తెచ్చి నా ఉద్యానవనములో నాటారు. పైగా వారికి సత్యాపతి అన్న బిరుదు లోక విదితమే కదా. అవునవును, అటులైనా ఆ ఫలము నీకే దక్కవలను సత్యభామాదేవి. అంతలోనే తీర్పు చెప్పినారే మహర్షి. వృక్షమున ఆమెకిచ్చినను ముందుగా పుష్పం ఇచ్చినది నాకే కదా. నీ మాట నిజమే రుక్మిణీదేవి. పైగా నీ తల్లిదండ్రులు ఎదురించి దొంగతనముగా ఎత్తుకు వెళ్లి మరీ వివాహం చేసుకున్నాడు కాబట్టి నీ మీదే ఆయనకి అధిక ప్రేమ. అదేమీ కాదు, నా కోసం స్వయంవరానికి వచ్చారు, వర పరీక్షలో నెగ్గారు, నన్ను వివాహం చేసుకున్నారు. ఆ మాట నిజమే. ఆగండి నారదా, శమంతకమణి కోసం నా తండ్రి జాంబవంతుని దగ్గరకు వచ్చారా, యుద్ధము చేశారా, మణితో పాటు నన్ను స్వీకరించారు. ఈ మాట నిజమే. అదేమీ కాదు, శ్రీవారి మీద మనసు పడ్డానని ఒక్క మాట చెప్పానంతే, మారు మాట చెప్పకుండా నన్ను వివాహం చేసుకున్నారు. కాదు, నా మీద ఎక్కువ. ఈ మాట నిజమే. ఆ మాట నిజమే. ఆ ఫలం నాకే ఇచ్చేదను, నాకే ఇచ్చేదను, నేనే గొప్ప. ఈ మాట నిజమే. నేను గొప్ప, ఆ ఫలం నాకే ఇచ్చేదను. ఆ మాట నిజమే. సోదరి, ఈ చిన్నగాయము మాంటుటకై నిక్షేపం వంటి చీర చింపినావే. సర్లే, ఎప్పటికైనా సందర్భము రాకపోదు, నీ రుణము తీర్చుకొనకపోదు. ఆహా, జగన్నాటక సూత్రధారి, నీపై ఎవరికి అమితమైన ప్రేమో చెప్పకుండా చెప్పినాం. భగవంతునికి భార్యల కంటే భక్తుల మీదే అధికమైన ప్రేమని నిరూపించినావయ్యా. నారాయణ నారాయణ. వింటివా మామ, కృష్ణుని అభినందించుటకు పాండవులు కూడా ద్వారకా నగరమునకు వచ్చినారట. వారి కంటే ముందుగా మనము రావడము ఎంతో మేలైనది. శ్రీకృష్ణ, నవనీత చోర గోపీజన వస్త్రాపహారి, నీకు శతకోటి జన్మదిన శుభాకాంక్షలు. సంతోషము, ఆసీనులు కండు. సుయోధన, పూజనీయులు తల్లిదండ్రులు, భీష్మ ద్రోణాది ఆచార్య ప్రముఖులు కుశలమే కదా? కుశలమే. కృష్ణ, ఏమా వేలు? అది చిన్న ప్రమాదం. చిన్ననాడే అవలీలగా గోవర్ధనగిరి ఎత్తిన వాడవు, నీ వేలికి గాయమా? అది ఈ వేలు. జన్మదినము నాడు ప్రమాదమా? ఏమి అపశకునము? ఏ అపశకునమైనను మా శకునిమామ రాకతో దెగదుడుపు. కృష్ణ, నా ప్రభావము వల్లనే నీ ఎడమ చేతి వేలికి గాయమైనది. అదే కుడి చేతి వేలికి గాయమైనచో సుదర్శన చక్రము తిప్పుటకు వేలు లేదు కదా. ఇప్పుడు చక్రము తిప్పవలసిన అవసరమేమైనా వచ్చినదా? ఆహా, ఏమీయూ లేదు. కృష్ణ, ఈ పర్వదినమున నిన్నొక కోరిక కోరవచ్చితిమి. కోరిక? నేనా? మీకా? వచ్చే సంవత్సరము నీ జన్మదిన మహోత్సవమును హస్తినాపురమున మా భవనమున అతి వైభవముగా జరిపి ఘన సన్మానము చేయవలనని కోరిక. శ్రీకృష్ణ, సకలలోక కళ్యాణకారక, నీ జన్మదినమున మా శుభాభినందనలు అందజేయుచున్నాం. ధర్మనందన, మీ అందరి రాక బహు సంతోషం. మా అత్త కుంతీదేవి కుశలమా? కుశలమే. ఆసీనులు కండు. ఇప్పుడే సుయోధనుడు ఒక చక్కని కోరిక కోరి ఉన్నాడు.
మీకును ఏదేని కోరిక ఉన్నదా? వచ్చే సంవత్సరము నీ జన్మదిన మహోత్సవమును మా భవనమునందు జరిపించవలనని కుతూహలపడుచున్నాము. ఆశ్చర్యముగానున్నదే. ఇరువురు ఒకే కోరికను కోరినారు. ఎవరిని మన్నించవలే? ధర్మరాజు అగ్రజుడు, అతని కోరికనే మన్నించవలే. ముందుగా వచ్చి అడిగిన వారము మేము, కోరిక తీర్చుకొని హక్కు మాకే ఉన్నది. ఏమి కృష్ణ? గొప్ప చిక్కేనే. కురుపాండవులు ఇరువురు కావలసిన వారే. ఇరువురి కోరిక మన్నించదగినది. ఈ క్లిష్ట పరిస్థితిని అర్జునుడే తప్పించగలడు. బావా, సవ్యసాచివి, సవ్యముగా ఆలోచించి తీర్పు చెప్పగల సమర్థుడవు నీవే. బావా మహానుభావ, ఆ అవకాశము సుయోధనునికే ఇమ్ము. అటులనే ఆహా, జయము మాదే. ఆ మహోత్సవమును అపూర్వమైన వేడుకలతో జరిపించదము. కృష్ణ, ఇక మాకు సెలవు. అర్జున, ఆ సుయోధనునికి అగ్రపీఠము వేసి మనకు తలవంపులు తెచ్చినావు. తొందరపడకు భీమసేన. యోచన లేనిదే విజయుడు నిర్ణయం చేయుడు. అవునా బావా? బావా, నిరంతరము మా హృదయమునందే వసించు నీకు వేరు స్థానం అవసరమా? నీ జన్మదినోత్సవము మా హృదయ మందిరమందే జరుపుకుందుము. అర్జున, బావా, అర్జున. ఏమ్మా, అన్నగారి చిన్ననాటి లీలలు చూస్తూ మురిసిపోతున్నారా? అంతకంటే మురిసిపోయే వారితో ఒకటి చెప్పనా? ఏమది? అర్జునుల వారు కూడా ద్వారకలోనే ఉన్నారు. వసంత మంటపం నుంచి వస్తుంటే చూశాను. అబ్బా, చేయి ఎంత వేడిగా ఉన్నది. ఓహో, అగ్నిపుత్రివి కదూ. ఆనాడు లతా మంటపంలో కనిపించి అంతలోనే మాయమైనారే. మయుని మహిమతో మగతలో వచ్చినాను. మగువను కలిసి మాయమైనాను. హృదయమని చిక్కుకున్నదే అంత సులభముగా వచ్చునా? రాళ్ళకుంతలా పాంచాలి. ఈ ద్వారకలో ఉండుట ఎంతవరకు? ఏమో, నేను చెప్పనా? నీ కనుసన్నలలోని కమ్మని భావములకు అర్థము తెలుసుకునేంత వరకు. కార్ముక వీరులు కవితా ప్రియులు కూడానా? ప్రస్తుతము ఈ కన్యకా ప్రియులము. చేజిక్కిన ఈ చిలుకల కొలికిని బాహుపంజరములో బంధించగా విడిచిపెడుతున్నా పాంచాలి. అన్నిటికంటే మధురమైన పదార్థం ఏమిటో తెలుసా? మీ మాట కాదు, మరి అదరామృతం. ఏమిటమ్మా ద్రౌపది, నీ చేతులు ఇంత మెత్తనా? ఇంత మెత్తగా ఉంటే కష్టమే. మరి మెత్తగా ఉంటే కష్టమా? ఎవరికి? కట్టుకోబోయేవాడికి. అసలే ఆ అర్జునుని చేతులు బాణాలు వేసి వేసి మొద్దుబారిపోయి ఉంటాయా? ఏమిటమ్మో, అర్జునుని పేరు చెప్పగానే ముఖం అంత విశాలమైంది. అయితే ఒక పెద్ద అద్దం తెప్పించాలి. ఎందుకు? దేవి వారి ముఖం విశాలమైనది కదా, ఈ అద్దం చాలదు. ఏమిటి సత్య, అందరూ కలిసి మా చెల్లెల్ని ఆట పట్టిస్తున్నారా? ఆట పట్టించడానికి మీ చెల్లెలు అమాయకురాలేం కాదు, అందరినీ తనే ఒక ఆట ఆడిస్తుంది. ఆటపాటల్లో పాంచాలపుత్రి అద్వితీయురాలట కదా. ఏం బావా, ఆ విషయము నీకే బాగా తెలియాలి. ఆట సంగతి తెలియదు గాని పాట మాత్రం అది విన్నావు కదా. మరి పాట వచ్చిన వారికి ఆట రాకుండా ఉంటుందా? ఆటలో మిమ్మల్ని మించిన వారెవరున్నారులేండి. జగన్నాటక రంగస్థలం మీద మీ లీలలే లీలలు. ఆట పట్టించడానికి మీకు నేను దొరికానా చివరకు? బావా, ఇక నేను ఇక్కడ ఉండడం భావ్యం కాదు. ఇంకా ఎన్ని మాటలు అంటారు? అన్నయ్య, నేనున్నానుగా, నిన్ను ఎవరేమంటారో నేను చూస్తాను. ఓహో, అన్నగారికి చెల్లెలు గారు మద్దతు ఇస్తున్నారే? ఎప్పుడు అంతే, జన్మాష్టమి నాడే తెలిసినదిగా ఆవిడ గారి అభిమానము. అభిమానాలు ఆప్యాయతల మాటకేం గాని ఎలాగూ వచ్చారు కనుక మా సోదరుని నేనొక కోరిక కోరతాను. ఏమిటది? సంగీత నాట్యశాస్త్రములలో కూడా నీవు ఆరితేరిన వాడివని, నిన్ను మించిన వారెవరూ లేరని విన్నాము. అదేమిటొదినా? ఏ విద్యలోనైనా సరే మా అన్నయ్యతో ఎవ్వరు సమానులు కాలేరు.
మా సోదరుడు తక్కువ కాదు. అయితే పందెం వేయండి. నేను అన్నయ్య పక్షము, మేమంతా మా అర్జునుని పక్షము. సంగీత నాట్యాలలో ఆయనదే గెలుపు. మా బావ చేత నేను ఒప్పిస్తాను. మీరు నాట్యం చేస్తారా? తప్పకుండా చేస్తాము. మీరు పాట పాడాలి, ఆ పాటకు మేము నాట్యం చేయలేము అనిపించాలి. నేనంత శక్తివంతుడి కాను, నన్ను విడిచిపెట్టండి. బాబా, భామలందరూ అడుగుతున్నప్పుడు అలా వారిని చిన్నముచ్చుతావేమిటి బాబా? సరే